ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈరోజు దాదాపుగా మాధవ్ పేరు ఖరారైనట్టు తెలుస్తుంది. మాట్లాడదాం. సార్, మాధవ్ పేరు పివి మాధవ్ పేరు ఆల్రెడీ అధిష్టానం ఖరారు చేసింది. దానిలో బాగా ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఏంటి సార్? ఈరోజు భారతీయ జనతా పార్టీ పనుల్లో భాగంగా కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగింది. దాని కసరత్తు పూర్తి చేశాం. అంటే నామినేషన్ల ప్రక్రియ ఈరోజు పూర్తి చేశాం. 5 సెట్ల నామినేషన్లు కూడా మేమంతా కలిపి ఆయన ప్రపోజ్ చేస్తూ 5 సెట్లు కూడా మాధవ్ గారి పేరు మీద వేసాం కాబట్టి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. అంటే అధ్యక్ష పదవికి మీరు కూడా ప్రయత్నాలు చేశారు, మీరు కూడా పదవిని ఆశించారు బీసీ సామాజిక వర్గం నుండి. కానీ మీకు కాకుండా మాధవ్ గారికి అధ్యక్ష బాధ్యతలు రాబోతున్నాయి. ఏమన్నా మీరు అసంతృప్తిలో ఉన్నారు? భారతీయ జనతా పార్టీలో అసంతృప్తి అనే మాటే ఉండదండి. ఏ కార్యకర్త అయినా సరే పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. ఆ పార్టీ నిర్ణయం తీసుకునే నిర్ణయం సరైందని భావిస్తాడు. కాబట్టి ఏ ఒక్క కార్యకర్తకు కూడా వీళ్లకు వాళ్ళకంత తేడా లేకుండా పార్టీ నిర్ణయించేటువంటి పార్టీ చెప్పిన పని చేయడం తప్ప ఇంకొక ఆలోచనే ఉండదు. అదే భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత కూడా. మీరు అంటే ఆశించే మాట వాస్తవం కాదు, అది మీకెట తెలుస్తుంది. ఆశించడం ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తకి భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి క్రియాశీలక సభ్యుడికి కూడా పదవులు రావాలనే కోరుకుంటాడు, ప్రజాసేవ చేయాలనే కోరుకుంటారు. తప్పేమీ లేదు దాంట్లో. కానీ మీరు చెబుతున్నటువంటి ఆ రకమైన యాంగిల్ ఎప్పుడూ ఉండదు భారతీయ జనతా పార్టీలో. మాధవి అభ్యర్థిత్వాన్ని అందరూ సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఏదో పైన మద్దతు ఇచ్చి లోపల ఏదన్నా అలాంటి ఉండే అవకాశం ఉందా? పార్టీ నిర్ణయం శిరోధార్యము. పార్టీ ఏమి చెప్తే అది సరైంది అని భావించేవాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అది మీరు మిగతా పార్టీలో చూస్తారు. అసంతృప్తులు, ఉజ్జగింపులు అవన్నీ వేరే పార్టీల్లో ఉండే. భారతీయ జనతా పార్టీలో ఒక మాట, ఒక నిర్ణయం. బయట పార్టీలో బయటపడతారు, భారతీయ జనతా పార్టీలో బయటపడరని ఒక నానుడి కూడా ఉంది. ఏమి లేదు, మనసా వాచా మేము పార్టీ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం, పార్టీ ఆలోచన విధానాన్ని నమ్మినాము. పార్టీ హైకమాండ్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అది సరైన నిర్ణయం అని భావించేవాళ్ళం. కాబట్టి అటువంటి అవకాశమే లేదు. ఫైనల్గా మాధవ్ గారు పార్టీని ఏ విధంగా ముందుకు నడుపుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం చెప్తారు దాని గురించి? పివిఎన్ మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బ్రహ్మాండంగా నడుపుతారు. మా పార్టీ ఈ రాబోయే 3 ఏళ్ళలో గొప్పగా బలపడుతుందనే ఆశతో, ఆకాంక్షతో ఉన్నాం మేమంతా కూడా. అది జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మాధవ్ భారతీయ జనతా పార్టీని ముందుండి అద్భుతంగా నడిపిస్తారని చెప్తున్నారు. తాను ఆశించిన విషయం ఆశించలేదనే చెప్తున్నారు. కానీ ఆయన పేరు కూడా తెర మీదకి వచ్చింది. గత 2-3 రోజులుగా అధ్యక్ష పదవి రేసులో ఆయన కూడా ఉన్నారని తెలుస్తుంది. జనరల్గా బీజేపీలో అలాంటివి ఉండవు. ఎవరికి పదవి ఇస్తే వాళ్ళ అభ్యర్థిత్వాన్ని సహకరించాల్సిందే, ఆ మద్దతు తెలపాల్సిందే అని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది, కానీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయనకి సంపూర్ణ మద్దతు అయితే తెలపాల్సిన అవసరం ఉందని పార్థసారథి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.